హాయ్ అండి. ఇవాళ నేను చిప్పలో ఒక సింపుల్ కర్రీ, టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. టొమాటో కర్రీ చేయడం అందరికీ వచ్చు. సో కావాల్సిన పదార్థాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయండి. చాలా ఫాస్ట్గా అయిపోయే వంట కదా ఇది. సో నేను యాక్చువల్గా మెయిన్గా మీకు చిప్ప గురించి, దీన్ని ఎలా వాడాలి, దీని గురించి చెప్తామని మీకు ఒక వీడియో తీస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇది ఫస్ట్ యాక్చువల్గా రాచిప్పలో ముందే ఏదైనా ఆయిల్ అది ఏదైనా వేసుకొని తర్వాతనే ఆన్ చేయాలన్నమాట స్టవ్ని. సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసేసాను. మెయిన్గా ఏంటంటే ఖాళీగా ఉన్నది పెడితే అది ఏదన్నా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని కంపల్సరీగా ఏదైనా పదార్థం అందులో వేసిన తర్వాతనే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం బరువు ఎక్కువ ఉంటుందండి. సో హ్యాండిల్ చేయడం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. సైడ్లో మీకు కనిపిస్తున్నాయి చూడండి కోపులుగా. సో అక్కడ చేయి పట్టుకొని క్లాత్ కానీ మీరు ఏదైతే వాడతారో పట్టుకోవడానికి వేడి గిన్నెలు, సో రెండు చేతులతోటి అక్కడ ఆ ప్లేస్లో చేయి పట్టుకొని మనం దాన్ని దింపడం కానీ మూవ్ చేయడం కానీ అలాగా చేయాలన్నమాట. ఇది ఏంటంటే రాచిప్ప అంటే యాక్చువల్గా ఇది షార్ట్ ఫామ్ అండి. రాతి చిప్ప. రాతి అంటే స్టోన్, చిప్ప అంటే ఏదైనా గిన్నె లాంటిది. ఓకే, ఇది మన చాలా పాతకాలం నాటి పాత్ర అండి. పాత రోజుల్లో చాలా ఎక్కువగా వాడేవారు దీంట్లో వంటకి. అండ్ చాలా ఏమంటారు, జనరేషన్స్ నుంచి కూడా కొంతమంది ఫ్యామిలీస్లో అది వస్తూ ఉంటుందండి. అంటే నానమ్మలు అమ్మమ్మల నుంచి వాళ్ళ పిల్లలకి అలా తరతరాలుగా వాడిన ఇవి చాలా మందిలో ఉంటాయండి. అంటే కొంతమందికి, చాలామంది కాకపోవచ్చు, కొంతమందికి గుర్తుండుంటాయి. వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి పాత్రలలో వాటి వంట చేసి పెట్టడము అది కొంతమంది గుర్తు ఉంటుంది. కొంతమంది ఇళ్లల్లో కూడా ఇలాంటివి ఇంకా కూడా ఉంటాయి. కాకపోతే ఇవి ఎలా వాడాలి, ఏం వాడాలి, దీని జాగ్రత్తలు ఏంటి, ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేవి అది నాలెడ్జ్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే స్లోగా పోతుంది. కానీ వీటిల్లో వండితే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తాయండి వంటలు. ఎందుకో కానీ తెలీదు, కానీ ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇది మనకి ఆన్లైన్లో దొరికేస్తున్నాయండి ఇప్పుడు. ప్లస్ కొన్ని షాప్స్లో కూడా ఇప్పుడు ట్రెడిషనల్ కుక్వేర్ అమ్మే షాప్స్లలో కూడా ఈజీగా దొరికేస్తున్నాయి. చక్కగా వెళ్ళి చూసుకొని మన సైజ్ ఏం కావాలో తెచ్చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి సీజనింగ్ అనేది ఒకటి చేయాలండి. నేను కొన్నప్పుడైతే ఆ సీజనింగ్ అనేది లేదనమాట. సో నా అంతటా నేను ఇక్కడ చదివి చేసుకున్నాను. ఇప్పుడైతే ఆల్రెడీ సీజన్ చేసినవి వచ్చేస్తున్నాయి, డైరెక్ట్గా మనం వాడేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో అన్ని రకాల కర్రీస్ చేయొచ్చండి. వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలు చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ మోడల్ ఏంటంటే కర్రీస్కి బాగుంటుందండి. దీంట్లో ఫ్రై చేయడానికి అంత కంఫర్ట్ ఉండదు. కడాయిస్ కూడా ఉంటాయన్నమాట. నా దగ్గర అయితే ఇది ఒకటే ఉంది. ఇది 3-4 పీపుల్కి సరిపడా కర్రీ అయితే వచ్చేస్తుంది ఇందులో అయితే. తర్వాత కడాయిస్ కూడా ఉంటాయి. తర్వాత దీన్ని క్లీన్ చేయడానికి మామూలుగా ఏ సోప్ అయినా, మీరు వాడే లిక్విడ్ సోప్ అయినా లేకపోతే విమ్ బార్ అయినా ఇట్లాంటివి ఏదైనా కూడా వాడేసి తోమేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. అది వాడకూడదు, ఇది వాడకూడదు, ఇదే వాడాలి అని అట్లాంటిది ఏమీ లేదు. కాకపోతే కొంచెం వంట చేసిన తర్వాత పక్కన పెడితే కొంచెం చల్లారాక అప్పుడు క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో వంట ఆపేసిన తర్వాత కూడా చాలాసేపు వేడిగా ఉంటాయండి వస్తువులు. సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. తర్వాత కింద పడిపోకుండా చూసుకోండి, లేకపోతే మీ కాళ్ళు కానీ మీ ఫ్లోరింగ్ కానీ ఇరిగిపోవడం ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి ఈ పాత్ర గురించి. నేనైతే ఆల్మోస్ట్ 3 years పైనుంచే వాడుతున్నాను. ఇది చాలా చాలా ఇష్టం నాకు ఇందులో వంటలు చేయడము. నెక్స్ట్ కడాయి కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్స్లో, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఇంకొక వీడియో చేస్తాను మీ క్వశ్చన్స్ గురించి. ఎందుకంటే ఆపేస్తున్నాను, అయిపోయింది టొమాటో కర్రీ. నేను చపాతీ కోసం చేస్తున్నానండి. ఇందాక చూపించాను కదా, చపాతీ ఒక పక్కన చపాతీ తయారవుతుంది. అదండి రెడీ అయిపోయింది.